వెల్కమ్ టు మమతా రెడ్డి టాక్స్. నేను మమత. మీ చేతిలో ఫోన్ ఉంది. అందులో ఫోన్ పే, గూగుల్ పే, పేటిఎం లాంటి యూపీఐ యాప్స్ ఉన్నాయి. అందులో ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు అనుకుంటున్నారా? అలా చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇక నుంచి అలా పదే పదే బ్యాలెన్స్ చెక్ చేసే అలవాటు మానుకోండి. ఎందుకంటే ఆగస్టు 1, 2025 నుంచి యూపీఐ రూల్స్ లో కీలక మార్పులు రాబోతున్నాయట. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్సిపిఐ 4 ప్రధాన మార్పుల్ని అమలు చేయబోతోంది. మనలో చాలా మంది గూగుల్ పే, ఫోన్ పే, పేటిఎం వంటి యూపీఐ యాప్స్ ద్వారా వారి బ్యాంక్ బ్యాలెన్స్ ను పదే పదే చెక్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే బ్యాంకింగ్ యాప్లలో లాగిన్ ఇష్యూస్, సర్వర్ ఇష్యూస్, యూజర్ ఐడి పాస్వర్డ్ ఇష్యూస్ ఉండడం, లేక ఫాస్ట్ గా చెక్ చేయాలి అనే ఇంటెన్షన్ తో ఈ యాప్లను ఎక్కువగా వాడుతుంటారు. ఇంతకు ముందు యూపీఐ యాప్స్ ద్వారా రోజులో ఎన్నిసార్లైనా బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. కానీ ఇకపై అలాంటిది కుదరదు. ఆగస్టు 1 నుంచి రోజుకు మాక్సిమం 25 సార్లు మాత్రమే ఈ యూపీఐ యాప్ ద్వారా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు, మీరు మీ మొబైల్ నెంబర్కు ఏ బ్యాంక్ అకౌంట్స్ లింక్ అయ్యాయో తెలుసుకునే ఆప్షన్ కూడా ఇకపై లిమిట్స్ లోకి రానుంది. ఆటోపే సర్వీస్ అంటే ఆటోమేటిక్ డిడక్షన్ ట్రాన్సాక్షన్ ఇప్పుడు నాన్ పీక్ అవర్స్ లో మాత్రమే పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మిడ్ నైట్ లేదా మార్నింగ్ 9 కి ముందు మాత్రమే ప్రాసెస్ అవుతాయి. ఇంకో ముఖ్యమైన మార్పు ఏంటంటే కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల ట్రాన్సాక్షన్స్ స్ట్రక్ అయిపోతుంటాయి. అప్పుడు మనం ఆ ట్రాన్సాక్షన్ స్టేటస్ టెన్షన్ లో చెక్ చేస్తూ ఉంటాం కదా, అమౌంట్ అవతల వ్యక్తికి ఎప్పుడు సెండ్ అవుతాయో, లేదంటే మనకు రిటర్న్ ఎప్పుడు అవుతాయో అని. ఇక అలా చెక్ చేయడం కూడా మాక్సిమం 3 సార్లు మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఒకసారి చెక్ చేసి మళ్ళీ చెక్ చేయాలంటే కనీసం 90 సెకండ్స్ గ్యాప్ తప్పనిసరి. ఈ చేంజెస్ అన్ని ఆగస్ట్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. కాబట్టి అవసరం ఉన్నా లేకపోయినా, టైం పాస్ కాకపోయినా బ్యాలెన్స్ చెక్ చేసుకునే అలవాటును మానేసి అవసరం ఉంటేనే బ్యాలెన్స్ చెక్ చేసుకుని జాగ్రత్తగా ఉపయోగించండి. ఇలాంటి మరిన్ని అప్డేట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.